అందరికీ నమస్తే అండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనను తాను కాపాడుకోవడానికి, తన రాజకీయ తాను నిలుపుకోవడానికి తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక గుదిబండ వేసేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం మీద ఒక పెద్ద బండరాయి విసిరేశారు. సో దాన్ని ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక ఏపీ ప్రభుత్వం సతమతమవుతోంది. ఆ చనువుని అంటే టీడీపీ పార్టీతో తనకున్న బంధాన్ని, చంద్రబాబు గారితో తనకున్న చనువుని ఆయన బహుశా మిస్యూజ్ చేశారేమో అనిపించింది. రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించాను, చంద్రబాబు గారితో మాట్లాడి మేమిద్దరం మాట్లాడుకొని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ఆపాము అని చెప్పారు. దాన్ని ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే ప్యూర్లీ అక్కడ తెలంగాణలో జరుగుతున్న నీటి యుద్ధం కారణంగా, ఆ రెండు పార్టీలకు మధ్య జరుగుతున్న నీటి రాజకీయం కారణంగా ఈయన ఒత్తిడిలోకి వెళ్ళిపోయి తనను తాను కాపాడుకోవడానికి అలా చెప్పారు. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళకు ఒక పెద్ద ఆయుధంగా మారింది. సాక్షి పత్రికలోనూ వైసీపీ మీడియాలోనూ మార్నింగ్ నుంచి విపరీతంగా దాన్ని వైరల్ చేస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి కోసం, ఇక్కడ తెలంగాణ కోసం, ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు గారు అన్యాయం చేశారు, ఇదిగో సాక్షాత్తు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఈ మాట చెప్పారని చెప్పి విపరీతంగా హైలైట్ చేస్తున్నారు. అసలు దీనిలో ఫ్యాక్ట్స్ వదిలేశారు, దీనిలో వాస్తవం ఏంటనేది వదిలేశారు. అసలు పనులు జరిగితే కదా ఆపడానికి, అది ఎవరు మాట్లాడట్లా. అసలు అక్కడ పనులు జరిగితే కదా ఆపాలి. సాక్షి వాళ్ళకి తెలియదా అక్కడ పనులు జరగట్లేదని? వైసీపీ వాళ్ళకి తెలియదా? అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఏమైనా జరుగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆ పనులు స్టార్ట్ చేశారా? అసలు ఈ పనులు 2020 నుంచి జరగట్లా. ఒక ప్రపోజల్ మాత్రమే రెడీ చేశారు, ఆన్ పేపర్ ప్రపోజల్ రెడీ చేశారు 2020లో. అప్పటి వరకు 11,000 క్యూసెక్కులు వెళ్తున్న దాన్ని 11,000 క్యూసెక్కులు సరిపోదు, మాకు రోజుకు 3 టీఎంసీలు మేము తీసుకెళ్తాము రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అని చెప్పి దాన్ని ఎక్స్టెండ్ చేస్తామన్నారు. దాంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అండ్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, కృష్ణానదీ జలాల ట్రైబ్యునల్కి ఫిర్యాదు చేసి దాన్ని ఆపేశారు. అది ఒక పెద్ద లిటిగేషన్గా మారింది, ఆగిపోయింది. సో ఒకవేళ జగన్ ప్రభుత్వంలో దాన్ని రాయలసీమ లిఫ్ట్ని ప్రారంభిస్తే, నీళ్లు వెళుతుంటే లేదా పనులు జరుగుతుంటే, రాయలసీమ లిఫ్ట్కి సంబంధించిన పనులు జరుగుతుంటే, ఈ ప్రభుత్వం వచ్చాక ఆపేస్తే అప్పుడు అనుకోవచ్చు. కానీ అసలు పనులే జరగట్లేదుగా, ప్రపోజల్ ఆగిపోయింది. వైసీపీ హయాంలోనే ప్రపోజల్ పెట్టారు, ఆపేశారు. ఎందుకంటే కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి. ఇది ప్యూర్లీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం. తనను తాను రాజకీయంగా కాపాడుకోవడానికి అక్కడ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు, దాన్ని ఇక్కడ వాడుకుంటున్నారు. ఇక్కడ వాడే ముందు ఒకసారి ఆలోచించాలి. అసలు రాయలసీమ ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక 2024 జూన్ నుంచి ఆయన ఒక 100 సార్లు చెప్పిన అంశం బనకచెర్ల, గోదావరి బనకచెర్ల అనుసంధానం చేస్తాననే చెప్పారు. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకెళ్తాం 200 టీఎంసీలనే చెప్పారు. అంతే తప్ప రాయలసీమ లిఫ్ట్ గురించి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి ఎక్కడా మాట్లాడలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకు? రాయలసీమకు ఆల్రెడీ పోలవరం నీళ్ళు తీసుకెళ్తాం కదా అని చెప్పారు. సో రాయలసీమ లిఫ్ట్ అనే సబ్జెక్టే లేదు. ఎప్పుడైతే బనకచెర్ల విషయంలో తెలంగాణ అభ్యంతరం పెట్టిందో, కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేసిందో, గోదావరి నదీ జలాల పంపిణీ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసిందో, సరే బనకచెర్ల అయితే వీళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు, బనకచెర్ల కాదు, ప్లస్ పైగా దానికి 81,000 కోట్లు ఖర్చు అయిపోతున్నాయి, అది కాదు నల్లమల సాగర్ వరకు తీసుకువెళ్తాము, ఇదైతే 52,000 కోట్లతో ఖర్చు అయిపోద్ది. సో పోలవరం నల్లమల సాగర్ అనే ప్రపోజల్ను ప్రభుత్వం ఈ మధ్య నెల రోజుల కింద తెర మీదకి తెచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, లాజికల్గా చూసినా, లీగల్గా చూసినా, ఫ్యాక్ట్ చూసినా, కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో కేవలం గోదావరి బనకచెర్ల గురించి మాట్లాడింది, లేదా గోదావరి పోలవరం నల్లమల సాగర్ గురించి మాట్లాడిందే తప్ప ఎక్కడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడలేదు. అది రాయలసీమ లిఫ్ట్ను 2019, 2020 ఆ టైంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే దాన్ని ప్రపోజల్ పెట్టారు. 2020 మే నెలలో దానికి సంబంధించిన జీవో ఇవ్వడంతో 2020 సెప్టెంబర్లో దాని మీద కేసీఆర్ గారు, అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంత జరిగింది. సో అప్పుడే ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ అనేది. దాని మీద రేవంత్ రెడ్డి గారు చెప్పడము, దాని మీద వీళ్ళు రాయడము అంతా కూడా విడ్డూరంగా ఉందన్నమాట. కేవలం అంటే రేవంత్ రెడ్డి గారు దెబ్బ కొట్టారు, చూసి చంద్రబాబు గారికి దెబ్బ కొట్టారు. సీఎం లిఫ్ట్ విషయంలో అబద్ధం చెప్పారు. సో ఈ విషయంలో టీడీపీ పార్టీ తరపున ఏమి మాట్లాడట్లేదు, కానీ ప్రభుత్వ పరంగా మాత్రం ఒక ఖండన ఇచ్చారు. ప్రభుత్వ పరంగా పొద్దున్నే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టున్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్లీ రిజెక్టెడ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిస్ assertion that the coalition government in Andhra Pradesh halted the Rayalaseema lift project to project Telangana's interest, calling the remarks factually incorrect and misleading అని చెప్తూ responding to statements by Ravant Reddy, the AP government clarified that his claim అని చెప్పి అసలు గవర్నమెంట్ ఏం చెప్పింది అనేది చాలా క్లియర్గా చెప్పారనమాట. సో ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి గారు కేవలం రాజకీయం కోసం ఏదో అంటారు కదా, అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలని, అలాగే ఇప్పుడు అవసరాల కోసం అడ్డదారులు అబద్ధాలు, రాయలసీమలో రాజకీయాల్లో అవసరాల కోసం అబద్ధాలు. ఆ అబద్ధంలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒక అబద్ధం, ఆయన కాపాడుకోవడానికి చెప్పాడు, దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అది జరిగింది. థ్యాంక్ యూ.